నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టక దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం.